హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. యాక్చువల్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో ఇలా ఒక ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసాం. ఒక 2 minutes హీట్ ఎక్కడానికి ఉంచి ఇలా ఆయిల్ వేసాం. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తుంది మమ్మీ. హై ఫ్లేమ్లో పెట్టింది. కొంచెం కొన్ని బ్యాళ్ళు, శనగబ్యాళ్ళు ఇవి, ఇంకా ఆవాలు జీలకర్ర. ఆవాలు జీలకర్ర ఉద్దిబ్యాళ్ళు అండ్ ఉద్దిబ్యాళ్ళు ప్లస్ శనగబ్యాళ్ళు. కరివేపాకు, కొంచెంసేపు హీట్ అవ్వనివ్వాలి బాగా. ఇప్పుడు మిర్చిని ఒక 4 pieces కట్ చేసుకొని వేసింది. అలా 4 మిర్చీస్ తీసుకుంది. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆఫ్ చేసింది. ఇప్పుడు ఎగ్స్ పగలు కొట్టి వేస్తుంది. ఇప్పుడు ఎగ్స్ అయితే పగలగొట్టింది. పగలగొట్టి అలా వేసేసింది. అది ఒక ఎగ్, ఇంకో ఎగ్. యాక్చువల్ 4 eggs. ఇది ఇంకొక ఎగ్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ మా అమ్మమ్మ పాలు పెట్టింది. ఇంకో ఎగ్ తీసుకుంటుంది ఎందుకంటే చాలామందికి, అందుకే. ఇంకొక ఎగ్ కూడా వేసేసింది. ఇప్పుడు ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. అయితే బాగా వస్తుంది టేస్ట్. అంటే అప్పుడు ఆఫ్ చేసింది కదా ఫ్లేమ్, ఇప్పుడు ఆన్ చేసింది. మళ్ళీ ఆన్ చేసి ఇంకా బాయిల్ చేశాక అప్పుడు ఫ్రై చేయాలి. దాన్ని మిక్స్ చేస్తూ చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 1 minute వరకు. తర్వాత కొంచెం నూనె వేయాలి. ఇంకా కొంచెం కారం, ఇంకా కొంచెం కారం వేసింది. పసుపు, 1 స్పూన్ పసుపు చిన్నది. ఇప్పుడు దాన్ని బాగా మంచిగా కలపాలి, ఎందుకంటే ఆ మసాలా అనేది ఈచ్ పీస్కి ఉండాలి కదా, అందుకే. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తుంది. కారం బాగా ఉడకాలి. కారం బాగా ఉండాలి. ఇంకొక 2 spoons ఆయిల్. మంచి టేస్ట్ ఉండాలి, అందుకే. మిర్చి కూడా కొంచెం బాగా ఉడుకుతుంది. అలా పెద్ద పెద్ద పీసెస్ని చిన్నగా చేసుకోవాలి.
లాస్ట్లో సాల్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ఎన్ని స్పూన్? తగినంత సాల్ట్. ఇది ఒక హాఫ్ స్పూన్, ఇది ఒక హాఫ్ స్పూన్, ఇది ఒక హాఫ్ స్పూన్, 1.5 స్పూన్ సాల్ట్ వేయాలి. ఇదైతే నేనే కలుపుతున్నా. ఇంకొక మిర్చి వేసింది మంచి టేస్ట్ కోసం. దాన్ని ఏమంటారు? కొత్తిమీర. ఇంకా కొత్తిమీర ఇప్పుడు వేస్తుంది. ఇలా మిక్స్ చేస్తున్నాగా మమ్మీ కొత్తిమీర వేసేస్తుంది. బాగా టేస్ట్ రావాలి కదా, అందుకే కొత్తిమీర. జస్ట్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక 10 minutes తర్వాత రైస్ కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఒక 10 minutes 5 minutes ఇలాగే వదిలేస్తే అంతా బాగా ఫ్రై అవుతుంది. సో తర్వాత రైస్ వేస్తాం. ఇప్పుడు రైస్ అయితే వేస్తుంది. ఓకే, ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడో తిందామా అని ఉంది, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. మీకు కలర్ తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం మిర్చి పౌడర్ వేసేసుకోండి, కొంచెం హల్దీ వేసుకోండి, కలిపేసుకొని ఒక 2 minutes మనం ఫ్రై చేసేసుకుంటే రైస్ సరిపోతుంది. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి కలర్, టేస్ట్. కొంచెం ఒక 2 minutes పెట్టేస్తాము. ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టేస్తుంది, ఎందుకంటే అది రైస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, మంచిగా హీట్ ఎక్కి. చూడండి ఎగ్, కలర్, టేస్ట్
హెల్తీ. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ. ఇప్పుడు కొంచెం చేయదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తుంది, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ హీట్ ఉన్నప్పుడు. ఇప్పుడు తిప్పేయడమే. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తా. ఇప్పుడైతే మా మమ్మీ పెట్టేస్తుంది, చాలా బాగుంటుంది, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు చూసేద్దాం టేస్ట్. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది, మీరైతే ట్రై చేయాల్సిందే, సూపర్ ఉంటుంది. వీకెండ్స్లో ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. బాయ్ గైస్.